వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇండియా ఇజ్రాయెల్ టు డెవలప్ 30 seconds ర్యాపిడ్ COVID-19 టెస్ట్. ఇక్కడ COVID-19 టెస్ట్కి సంబంధించినటువంటిది ఒక టెస్ట్ అనేది ఇటీవల కాలంలో ఇండియా మరియు ఇజ్రాయెల్ ఆ రెండు కూడా కలిపి ఇటీవల కాలంలో డెవలప్ చేయడం అనేది జరిగింది. ఆ టెస్ట్కి సంబంధించి కొంతమందిని ఇజ్రాయెల్ కంట్రీ నుంచి మన భారతదేశానికి, కొంతమంది సైంటిస్టులని ఇక్కడ భారతదేశానికి, అది డాక్టర్స్ని భారతదేశానికి పంపించడం అనేది జరిగింది. వాళ్ళు భారతదేశంలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి ఈ టెస్ట్ COVID-19 టెస్ట్కి సంబంధించినటువంటిది ఈ స్వాబ్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 24 hours అనో 48 hours అనో కొంచెం టైం డ్యూరేషన్ తీసుకుంటుంది. అది కాకుండా ఇమ్మీడియట్గా రిజల్ట్ రావడానికి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని మన భారతదేశంలో ఉపయోగించడానికి ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ నుంచి కొంతమంది బృందం మన భారతదేశానికి నిన్ననే చేరుకోవడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా వేటి ద్వారా ఇవి చేస్తున్నారు అని చెప్పి చూసుకున్నట్లయితే ఒక 4 రకాలైనటువంటి టెస్టులను వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. వాటిలో చూసుకున్నట్లయితే స్వాబ్ టెస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా మనకి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు, అంతేకాకుండా ఈ యొక్క బ్లడ్ టెస్టు, ఇటువంటి సంబంధించినటువంటి వాయిస్ టెస్ట్, నెక్స్ట్ ఐసోథర్మల్ టెస్ట్, నెక్స్ట్ బ్రీత్లైజర్, నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి పాలిఎమినో యాసిడ్ టెస్ట్ అనేటువంటి టెస్టుల ద్వారా 4 రకాలైనటువంటి టెస్టుల ద్వారా వీళ్ళు ఇమ్మీడియట్గా రిజల్ట్ని డిక్లేర్ చేసేటువంటి ఒక కొత్త విధానాన్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టడానికి ఇజ్రాయెల్ నుంచి ఒక బృందం భారతదేశానికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశానికి ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో సంబంధం, ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఇజ్రాయెల్లో ప్రెసిడెంట్ అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు మన ప్రధాని నరేంద్ర మోడీకి ఒక మంచి ఫ్రెండ్ కూడా. కాబట్టి ఇటీవల కాలంలో భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ కోవిడ్ పాండమిక్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ కారణంగా ఇజ్రాయెల్ నుంచి మన భారతదేశానికి ఈ యొక్క బృందాన్ని బెంజమిన్ నెతన్యాహు పంపించడం అనేది జరిగింది. అది నిన్న రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ. ఇది మన కరెంట్ అఫైర్స్లో పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ విషయంలో చూసుకున్నట్లయితే, రెండోది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జూలై 23 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా 23 జూలై అంటే నిన్న 23 జూలై బ్రాడ్కాస్టింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రేడియో బ్రాడ్కాస్టింగ్ అనేది భారతదేశంలో జూలై 23 జరిగిందండి. జూలై 23 జరిగింది. అది ఎప్పుడంటే 1927లో ఈ యొక్క మొట్టమొదటిసారిగా జూలై 23 ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్ జరిగింది, రేడియో బ్రాడ్కాస్టింగ్. కాబట్టి ఆ రోజుని బ్రాడ్కాస్టింగ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయంగా చూసుకున్నట్లయితే, మొట్టమొదటిసారిగా ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనేది ప్రైవేట్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీగా ఉండేది. దాని పేరేంటంటే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని చెప్తూ ఉండేవారు. అది తర్వాత గవర్నమెంట్ సెక్టార్లోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 1, 1930న గవర్నమెంట్ సెక్టార్లోకి రావడం అనేది జరిగింది. అంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంటే ఆ సెక్టార్లో రావడం జరిగింది. అప్పుడు దాన్ని మనం ఏమని పిలిచేవారంటే ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అని చెప్పేసి పిలవడం అనేది జరిగింది. ఐఎస్బిఎస్గా దాన్ని పిలవడం అనేది జరిగింది. తర్వాత దీన్ని పర్మనెంట్గా 1932లో ఈ యొక్క ఐఎస్బిఎస్ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దీంట్లో మనం ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జూలై 23 అనేది నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అని ఎందుకు అనుకుంటున్నామంటే 1927లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో రేడియోని బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి మనం జూలై 23ని నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎయిర్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎయిర్ అంటే మనందరి ఆల్ ఇండియా రేడియో ఎయిర్
ఎయిర్ యొక్క మోటో ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎయిర్ మోటో బహుజన్ హితియా అండ్ బహుజన్ సుఖియా అనేటువంటిది ఎయిర్ యొక్క మోటో. అక్కడ మనకి బిట్ ఏ విధంగా రావచ్చు అంటే బహుజన్ హితియా లేదా బహుజన్ హితియా బహుజన్ సుఖయా అనేటువంటి బహుజన్ సుఖయా అనేటువంటి మోటో దేనికి సంబంధించింది క్రింది వానిలో అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అది ఎయిర్ అంటే ఆల్ ఇండియా రేడియోకి సంబంధించినటువంటిది. ఎందుకంటే జూలై 23 అనేది మనకే బ్రాడ్కాస్టింగ్ డే కాబట్టి ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన ఎయిర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా రేడియోకి సంబంధించినట్లయితే భారతదేశంలో ప్రస్తుతానికి 414 స్టేషన్స్ ఉన్నాయండి. 414 స్టేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి 23 లాంగ్వేజెస్లో, ఎందుకంటే మన భారతదేశం అనేది భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, భిన్న భాషలో కలిగినటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక దేశం కాబట్టి భారతదేశం అనేది ఈ సమ్మిళితమైనటువంటి దేశంలో అన్ని భాషలకి కూడా అన్ని భాషల్లో కూడా ఈ యొక్క ఎయిర్ బ్రాడ్కాస్టింగ్ చేయాలనే ఉద్దేశంతో 23 భాషల్లో ఆల్ ఇండియా రేడియో, ఎయిర్ అంటే ఆల్ ఇండియా రేడియో 23 భాషల్లో ఈ యొక్క న్యూస్ని కానీ అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ డిబేట్స్ కానీ ఇవన్నీ కూడా బ్రాడ్కాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. 23 లాంగ్వేజెస్ ఇది గుర్తుంచుకోవాలి. 23 లాంగ్వేజెస్. టోటల్ స్టేషన్ చూసుకున్నట్లయితే 414 స్టేషన్స్ అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్గా చూసుకున్నట్లయితే మనకి థర్డ్ వన్గా చూసుకున్నట్లయితే జూలై 24 ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దామండి. ఈరోజు ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే జూలై 24 టు బి సెలబ్రేటెడ్ యాజ్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ డే. ఈరోజు మనం ఏమి సెలెక్ట్ చేసుకుంటామంటే ఇన్కమ్ ట్యాక్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకని ఇన్కమ్ ట్యాక్స్ డేగా దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాన్ని చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ డే డిపార్ట్మెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ 24 జూలై యాజ్ యాన్యువల్ ఇన్కమ్ ట్యాక్స్ డే. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని దాన్ని చూసుకున్నట్లయితే 2010 నుండి 2010 నుంచి జూలై 24 ఈ రోజుని మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామంటే ఇన్కమ్ ట్యాక్స్ సెలబ్రేటెడ్ డే, నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ సెలబ్రేషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ప్రారంభించి అంటే ఫస్ట్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి మన భారతదేశంలో 150 ఇయర్స్ అయింది. ఎప్పటికంటే 2010కి 150 ఇయర్స్ అయింది కాబట్టి 150 ఇయర్స్ అయింది. ఎప్పటికంటే జూలై 24కి కాబట్టి ఆ రోజు నుంచి మనం ఇన్కమ్ ట్యాక్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటి లేవి ఎప్పుడో కలెక్ట్ చేశారంటే 1860లో కలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే భారతదేశంలో ఇటువంటి లేవీ విధానాన్ని 1860లో ప్రవేశపెట్టారు. తర్వాత 2010కి వచ్చేటప్పటికి దాన్ని మనం ఈ జూలై 24 అనే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ థర్డ్ వన్గా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అనాలిసిస్ అంటే ఏంటి. నెక్స్ట్ ఇంకో దీంట్లోనే మనకి ఈ జూలై 24 అనుకున్నాం కదా, ఈ జూలై 24 ఇన్కమ్ ట్యాక్స్ డేని సెలబ్రేట్ చేసి ఫస్ట్ ఇనాగ్రేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, 2010లో ఇనాగ్రేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ. అంటే 2010 జూలై 24 అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ దీన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయంగా చూసుకున్నట్లయితే అనాలిసిస్ 2 అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఫోర్త్ వన్ అనాలిసిస్ 2 ఫస్ట్ ఎవర్ మిలిటరీ శాటిలైట్ ఆఫ్ సౌత్ కొరియా. ఇక్కడ మనకి 2 దేశాలు, సౌత్ కొరియా ఒకటి, నార్త్ కొరియా ఒకటి. ఈ రెండు కూడా ఎస్పెషల్లీ నార్త్ కొరియా ఎప్పుడూ కూడా వివాదాల్లో ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ప్రతి రోజు కూడా ఏదో ఒక చిన్న పాయింట్తో అది ఒక వివాదాస్పదమైన విషయాన్ని తీసుకొస్తూనే ఉంటుంది. సరే, ఏది అయినప్పటికీ కూడా సౌత్ కొరియా చూద్దాం. నార్త్ కొరియా విషయం, సౌత్ కొరియా విషయం రెండు కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సౌత్ కొరియా ఇటీవల కాలంలో ఒక శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఆ శాటిలైట్ పేరు అనాలిసిస్, ANASIS. ఇక్కడ అనాలిసిస్ 2 అనేటటువంటి శాటిలైట్ని మొట్టమొదటిసారిగా ఇది అంతరిక్షంలో పంపించడం అనేది జరిగింది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క శాటిలైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. అనాలిసిస్ 2 అనేది
ఎక్కడి నుంచి ప్రయోగించారు చూసుకున్నట్లయితే కేప్ క్యానరీవారం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇన్ ఫ్లోరిడా. సరే, ఇది ఇక్కడ యుఎస్ఏలో ఉన్నటువంటి ఫ్లోరిడా నుంచి దీన్ని పంపించడం జరిగింది. దీని ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపించడం అనేది జరిగింది. ఇది ఈ స్పేస్లో భూమి నుంచి చూసుకున్నట్లయితే 36,000 కిలోమీటర్ల నుండి ఈ యొక్క శాటిలైట్ పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఎనాసిస్ శాటిలైట్ దేనికి సంబంధించింది చూసుకున్నట్లయితే ఫస్ట్ మిలిటరీ శాటిలైట్ అండి. ఫస్ట్ మిలిటరీ శాటిలైట్ ఎవరికి? సౌత్ కొరియాకి ఫస్ట్ శాటిలైట్, సౌత్ కొరియాకి ఫస్ట్ మిలిటరీ శాటిలైట్. ఇది ఎన్ని వేల కిలోమీటర్ల నుంచి అబ్జర్వ్ చేస్తుందంటే భూమి నుంచి చూసుకున్నట్లయితే 36,000 కిలోమీటర్ల దూరంలో ఉండి ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇది యొక్క మిలిటరీకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకోవడం, మిలిటరీ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది సౌత్ కొరియాకి. సరే, ఇటువంటి శాటిలైట్స్ ఉన్నటువంటి దేశాలు ఏమైనా ఉన్నాయా, మిలిటరీ శాటిలైట్ ఉన్నటువంటి దేశాలు ఏమైనా ఉన్నాయని చూసుకున్నట్లయితే సాధారణంగా మిలిటరీ శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్ కొన్ని దేశాలు అయితే కంబైన్డ్గా చేసుకుంటూ ఉంటాయి, కొన్ని దేశాలు కంబైన్డ్గా చేస్తూ ఉంటాయి. కొన్ని దేశాలు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మిలిటరీ శాటిలైట్ని ప్రయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఎనాసిస్ 2 అనేది మిలిటరీకి సంబంధించిన శాటిలైట్. ఈ మిలిటరీ శాటిలైట్లు ప్రయోగించినటువంటి దేశాలు ముఖ్యంగా 10 దేశాలు మనం చూసుకోవచ్చు అండి. టోటల్ కంట్రీస్ అని చూసుకోవచ్చు అంటే మనకి ఒక 10 కంట్రీస్ చూడవచ్చు. 10 దేశాలు కేవలం మిలిటరీ శాటిలైట్లు పంపించినటువంటి దేశాలు. కానీ చాలా దేశాలు ఏం చేస్తాయంటే రెండింటిని కూడా కలిపి, అంటే మిలిటరీ శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్లు రెండింటిని కూడా కలిపి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇది ఎక్కడి నుంచి పంపించాలంటే ఫ్లోరిడా యుఎస్ఏ నుంచి ఈ శాటిలైట్ని పంపించడం జరిగింది. శాటిలైట్ని పంపించినటువంటి రాకెట్ పేరు ఫాల్కాన్ 9 అనేటువంటి రాకెట్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అమెరికా అనేది ఎప్పుడూ కూడా సౌత్ కొరియాకి సపోర్ట్గా ఉంటుందండి. నార్త్ కొరియాకు చూసుకున్నట్లయితే మన ఇక్కడ నార్త్ కొరియాకు చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా యుఎస్ఎస్ఆర్, అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం యుఎస్ఎస్ఆర్ లేదనుకోండి, రష్యా అనేది ఎప్పుడు కూడా సపోర్టింగ్గా ఉంటుంది నార్త్ కొరియాకి. అదేవిధంగా సౌత్ కొరియాకు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా యుఎస్ఏ, అమెరికా అనేది ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే ఇది సెకండ్ వరల్డ్ వార్ ఎండింగ్ అయిన తర్వాత, సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిన స్టేజ్లో ఈ రెండు కూడా స్ప్లిట్ అయిపోవడం జరిగింది, ఈ రెండు కూడా సపరేట్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత నార్త్ కొరియా అనేది ఏమో రష్యా నార్త్ కొరియా సపోర్ట్గా ఉంటుంది, సౌత్ కొరియాకి అమెరికా సపోర్ట్గా ఉంటుంది. ఎప్పటికీ కూడా చూసుకున్నట్లయితే సౌత్ కొరియాలో సుమారుగా 28,500 ట్రూప్లు, మిలిటరీ ట్రూప్స్ అనేవి సౌత్ కొరియాలో బాగా వేసి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సౌత్ కొరియా యొక్క ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఇటీవల కాలంలో ఎనాసిస్ 2 అనేది ఇటీవల కాలంలో పంపించినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ శాటిలైట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2018 డిసెంబర్ నాటికి చూసుకున్నట్లయితే మొత్తం శాటిలైట్స్, ఇంపార్టెంట్ శాటిలైట్స్ మొత్తం అంతరిక్షంలో ఎన్నంటే 320 శాటిలైట్స్ ఉన్నాయండి. ఈ 320 శాటిలైట్స్ చూసుకున్నట్లయితే ఈ శాటిలైట్లు వాటి యొక్క ప్రాధాన్యత చూసుకున్నట్లయితే ఎక్కువ శాటిలైట్లు కలిగినటువంటిది అంతరిక్షంలో విశ్వంలో ఎక్కువ శాటిలైట్లు కలిగినటువంటి మొట్టమొదటి దేశంగా మనం ఏం చెప్పుకుంటామంటే యుఎస్ఏ చెప్పుకుంటాం. సెకండ్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి రష్యా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే రష్యా అని చెప్పుకోవచ్చు. రెండోది రష్యా. మూడోది చూసుకున్నట్లయితే రెండోది రష్యా. మూడోది చూసుకున్నట్లయితే చైనా. నాలుగోది చూసుకున్నట్లయితే ఇండియాకు వచ్చి 13 శాటిలైట్స్ ఉన్నాయి. ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 2018 నాటికి, ఈ డేటా ఎప్పుడుదంటే డిసెంబర్ 2018 నాటికి చూసుకున్నట్లయితే భారతదేశం సంబంధించిన 13 శాటిలైట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ యుఎస్ఏ, సెకండ్ ప్లేస్ రష్యా, థర్డ్ ప్లేస్ చైనా, ఫోర్త్ ప్లేస్ ఇండియా. ఈ 4 దేశాలు సింహభాగం అంటే హాఫ్ ఆఫ్ ద శాటిలైట్స్ అన్నీ కూడా ఈ 4 దేశాల యొక్క శాటిలైట్సే అంతరిక్షంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మనం చెప్పుకోవచ్చు. లేటెస్ట్ కరెంట్ అఫైర్, ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ ఇది. ఎనాసిస్ 2 అనేది సౌత్ కొరియా ఇటీవల కాలంలో అంతరిక్షంలో పంపించినటువంటి ఒక శాటిలైట్. నెక్స్ట్ మార్స్ ప్రోబ్ గురించి చూద్దామండి. చైనా మార్స్ ప్రోబ్, ఇటీవల కాలంలో చైనా మార్స్ ప్రోబ్ను మొత్తాన్ని పంపించింది. చైనా లాంచెస్ ఇస్ ద ఫస్ట్ మార్స్ ప్రోబ్. టైన్వెన్ 1 అనేటువంటి మార్స్ ప్రోబ్ని
చైనా పంపించడం అనేది జరిగింది ఇటీవల కాలంలో. ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? జూలై 23 ఎప్పుడో కాదండి, నిన్ననే జూలై 23 చైనా దీన్ని ప్రయోగించడం అనేది జరిగింది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ పంపించారు? మార్స్ గ్రహం మీదకి దీన్ని పంపించడం జరిగింది. దాని యొక్క పేరు టైన్వెన్-1 అనేటువంటి యొక్క మార్స్ ప్రోబ్ యొక్క పేరు ఏంటంటే టైన్వెన్-1. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇది ఈ యొక్క మార్స్ గ్రహం మీద ఉన్నటువంటి, మార్స్ని మనం రెడ్ ప్లానెట్ అని కూడా అంటాం, మార్స్ని ఏమంటాం రెడ్ ప్లానెట్ అని చెప్పేసి అంటాం. ఈ రెడ్ ప్లానెట్ మీద ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా, అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఏ విధంగా ఉంది, అక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ ఆక్సిజన్ ఉందా లేదా, నెక్స్ట్ అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ, వాటర్ అనేది ఏమన్నా అక్కడ ఉందా లేదా, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చ చేయడానికి ఇది యొక్క టైన్వెన్-1 అనేటువంటి ఒక రాకెట్ని, ఒక ప్రోబ్ని ఇటీవల కాలంలో పంపించడం అనేది జరిగింది. సరే, దీని ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఇది సుమారుగా భూమి నుండి 400 మిలియన్ కిలోమీటర్ల హైట్లో ఉంటుందండి. 400 మిలియన్ కిలోమీటర్స్, 400 మిలియన్ కిలోమీటర్. మనం భూమి అనుకున్నట్లయితే ఈ భూమి నుండి ఈ యొక్క శాటిలైట్, ఈ యొక్క ప్రోబ్ సుమారుగా ఎంత దూరంలో ఉంటుందండి? 400 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఇది లాంచ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. దాంట్లో మనందరికీ తెలుసు, ఏ ప్రోబ్లో అయినప్పుడు కూడా ఆర్బిట్, ల్యాండరు, రోవరు అనేటువంటి ముఖ్యమైనటువంటి పార్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంతేకాకుండా దీని వెయిట్ చూసుకున్నట్లయితే 200 కేజీలు వెయిట్ ఉంటుంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే చైనా ఇటువంటి ఈ మార్స్ మీదకి గతంలో కూడా ఇటువంటి ప్రోబ్లను పంపించడం అనేది జరిగింది, కానీ అవి ఫెయిల్యూర్ అయింది. ఇది ఫస్ట్ చైనాకి మొట్టమొదటి ప్రోబ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు పంపించారంటే నిన్ననే పంపించడం జరిగింది. జూలై 23వ తారీఖున దీన్ని పంపించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకా భారతదేశానికి చూసుకున్నట్లయితే భారతదేశం మరియు ఇతర దేశాలు ఈ మార్స్ మీదకి ఇంకేమైనా పంపించేంత పరిశోధనలకి మార్స్ మీదకి గతంలో ఏమన్నా దేశాలు పంపించారని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో మనకి యుఎస్ఏ పంపించింది. యుఎస్ఏ, రష్యా, ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కూడా మార్స్ మీదకి సక్సెస్ఫుల్గా ఈ యొక్క ప్రోబ్ను పంపించినటువంటి దాఖలాలు గతంలో ఉన్నాయి. అయితే మనకి ఏషియన్ కంట్రీలో చూసుకున్నట్లయితే, మన ఆసియా ఖండంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్స్ మీదక పరిశోధనలకే మొట్టమొదటిసారిగా ప్రోబ్ను పంపించినటువంటి మొట్టమొదటి దేశంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే భారతదేశం. అది ఏంటంటే మనకి మిషన్ మంగళయాన్, మనందరికీ కూడా తెలుసు మిషన్ మంగళయాన్. ఇప్పుడు పంపించింది నిన్న ఈ యొక్క చైనా లాంచ్ చేయడం, చైనా పంపించడం అనేది జరిగింది. కానీ భారతదేశం ఎప్పుడో ఈ యొక్క మార్స్ మీదకి ఈ యొక్క ప్రోబ్ని పంపించడం జరిగింది. దాని పేరు మనం ఏమంటాం మామ్ అని చెప్పేసి, మార్స్ ఆర్బిట్ మిషన్ అని చెప్పేసి అంటాం. మార్స్ ఆర్బిట్ మిషన్ మామ్. దాన్ని మనం ఎలా పిలుస్తామంటే మంగళయాన్ అని కూడా పిలవడం అనేది జరిగింది. ఈ యొక్క మనం మంగళయాన్ గురించి 2 నిమిషాలు చూద్దామండి. మంగళయాన్ ఎప్పుడు దాన్ని పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అని చూసుకున్నట్లయితే, ఈ యొక్క మంగళయాన్ని చూసుకున్నట్లయితే 2013 నవంబర్ 5వ తారీఖున దీన్ని పంపించడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. దాన్ని మనం షార్ అని చెప్పేసి అంటాం. షార్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ యొక్క మంగళయాన్ని ప్రయోగించడం జరిగింది. ఎప్పుడు ప్రయోగించారు? 2013లో ప్రయోగించారు. 2013లో దీన్ని ప్రయోగించడం అనేది జరిగింది. 2013 యాక్యురేట్ డేట్ చెప్పాలంటే నవంబర్ 5న దీన్ని ప్రయోగించడం అనేది జరిగింది. మంగళయాన్ చైనా నిన్న పంపించింది, మనం ఎప్పుడో పంపించాం. కాబట్టి అది ఎప్పటి నుంచి యాక్టివేషన్లో ఉందని చూసుకున్నట్లయితే 2014 నుంచి కొంతకాలం పాటు భూమి ఆర్బిట్ చుట్టూ జరిగింది. తర్వాత ఇది ట్రావెల్ చేయడానికి ఇదంతా కూడా టైం తీసుకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 2014 సెప్టెంబర్ 24 నుంచి ఇది వర్క్ చేయడం జరిగింది. ఏదండి? మంగళయాన్ అనేది 2014 సెప్టెంబర్ 24 నుండి ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీని యొక్క డ్యూరేషన్ ఎంత అంటే ఓన్లీ 5 ఇయర్స్ 4 months 6 days ఇది వర్క్ చేస్తుంది. ఏది వర్క్ చేస్తుంది? ఈ యొక్క మంగళయాన్ మిషన్ అనేది వర్క్ చేస్తుంది, ఈ యొక్క ప్రోబ్ అనేది వర్క్ చేస్తుంది.
కానీ మనకి యాక్చువల్గా 2014 నుంచి 2019కి 5 ఇయర్స్ దాటిపోయినాయి. అయినప్పటికీ కూడా అది ఇంకా ఎక్స్టెండ్ అవుతున్నది, దాని యొక్క అది వర్క్ చేస్తూనే ఉంది. కాబట్టి మనం ఎప్పుడో 2013 సంవత్సరంలోనే మంగళయాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. 2014 సెప్టెంబర్ 24 నుంచి అది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఏషియాలోనే మన ఏషియాలో సుమారుగా ఒక 40 కంట్రీస్ 44 కంట్రీస్ ఉన్నాయి ఏషియాలో. ఈ అన్ని కంట్రీస్లో కూడా 42 కంట్రీస్ ఉన్నాయి. ఈ 42 కంట్రీస్లో కూడా మొట్టమొదటిసారిగా మార్స్ మీదకి ఒక ప్రోబ్ను పంపించినటువంటి ఘనత మన భారతదేశానికి 2013. అదే మంగళయాన్, గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్ ఈ యొక్క మంగళయానికి అయినటువంటి ఖర్చు అంతా చూసుకున్నట్లయితే మనకి ఈ మంగళయాన్ని పంపించడానికి అయినటువంటి ఖర్చు అప్పుడు చూసుకున్నట్లయితే 450 కోట్లు 450 కోట్లు మనం ఖర్చు పెట్టడం అనేది జరిగింది భారతదేశం. అదే డాలర్స్లో చూసుకున్నట్లయితే $73 మిలియన్, 73 మిలియన్ డాలర్స్ మనం ఖర్చు పెట్టడం జరిగింది దేనికి, మంగళయానికి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో ఒక మార్స్ మీదకి ప్రోబ్ను పంపించినటువంటి మొట్టమొదటి దేశంగా కూడా భారతదేశం చరిత్రలో నిలిచిపోయింది. లోయెస్ట్ కాస్ట్ అనమాట, చాలా తక్కువ రేటు. 450 కోట్లకే ఒక మిషన్ మనం ఆపరేట్ చేయగలిగాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్పట్లో ఉన్నటువంటి ఇస్రో చైర్మన్ ఎవరు, 2013-14 ఆ కాలంలో ఉన్నటువంటి ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్. పేరు గుర్తుంచుకోవాలండి. మంగళయాన్ కానీ అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఎవరంటే రాధాకృష్ణన్. అదేవిధంగా మనకి ఈ యొక్క మంగళయాన్ అనేది ఎంతకాలం పనిచేస్తున్నాడో ఓన్లీ 5 ఇయర్స్ అయినప్పటికీ కూడా అది ఇంకా అనదర్ 6 మంత్స్ పనిచేస్తుందని చెప్పేసి అని ప్రెసిడెంట్గా చెప్పడం అనేది జరిగింది. ఆయన పేరు ఎవరు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్రో చైర్మన్ కె శివన్. ప్రస్తుత ఇస్రో చైర్మన్. మంగళయాన్ ప్రవేశపెట్టినప్పుడు ఉన్నటువంటి చైర్మన్ రాధాకృష్ణన్, ప్రజెంట్ ఉన్నటువంటి చైర్మన్ కె శివన్. కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ విషయంగా మన కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండ్ 6th పార్ట్గా డిఆర్డిఓ ఎస్టాబ్లిష్ COVID-19 టెస్టింగ్ ఫెసిలిటీ ఇన్ దెహార్ లేహ్లో. ఇక్కడ లేహ్ ప్రాంతంలో కూడా డిఆర్డిఓ ఇటీవల కాలంలో కోవిడ్ టెస్టులు నిర్వహించడం అనేది జరుగుతుంది. దేని యొక్క ఆధ్వర్యంలో అంటే దాని దెహార్ అంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్. ఇక్కడ దెహార్ అంటే దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి, ఈ దెహార్ అనేది ఏంటి చూసుకున్నట్లయితే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్. దీని ఆధ్వర్యంలో COVID-19 టెస్టులు అనేవి లేహ్ ప్రాంతంలో నిర్వహించడం అనేది ఇటీవల కాలంలో ప్రారంభించారు. అంటే హై ఆల్టిట్యూడ్లో ఆ ప్రదేశాల్లో వీటిని చేయాలంటే తప్పనిసరిగా దానికి ఒక మెకానిజం ఉండాలి. ఆ మెకానిజాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టి ఆ లడఖ్ ప్రాంతంలో వీటిని చేయడం, లేహ్ లడఖ్ ఆ ప్రాంతాల్లో వీటిని ముమ్మరంగా చేయడం అంటే ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డిఆర్డిఓ టెక్నాలజీని లేటెస్ట్గా లాంచ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి ఆర్కే మాథూర్ దాన్ని నిన్ననే లాంచ్ చేయడం అనేది జరిగింది, కోవిడ్ టెస్ట్కి సంబంధించినటువంటిది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిందంటే దెహార్ అంటే ఏంటి అనేది గుర్తుంచుకోవాలి. ఆ దెహార్ విబ్రేషన్ కూడా మనకి గుర్తుంచుకోవాలి. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఇది డిఆర్డిఓకి సంబంధించినటువంటిది. దెహార్ అనేది డిఆర్డిఓకి సంబంధించినటువంటిది, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్. అది ఇటీవల కాలంలో లేహ్ అండ్ లడఖ్లో కోవిడ్ టెస్టులని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ దెహార్ అనేది ఎప్పుడు ప్రారంభించారు, 1962లోనే ప్రారంభించడం జరిగింది. అప్పుడు దాని యొక్క పేరు ఏంటంటే ఫీల్డ్ రీసెర్చ్ ల్యాబొరేటరీగా దీన్ని అప్పట్లో పిలిచేవారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1962లో స్టార్ట్ అయింది. 1962లో స్టార్ట్ అయింది. దానికి పేరు మార్చారు. 2008లో ఏం చేశారంటే 2008లో దీన్ని ఎలా మార్చారంటే దెహార్గా పేరు మార్చడం అనేది జరిగింది. దీన్ని 2008లో దెహార్గా పేరు మార్చారు. దీని గతం పేరు ఏంటంటే FRL అంటే ఫీల్డ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. అది ఇటీవల కాలంలో యాక్టివ్గా లేహ్ అండ్ లడఖ్ ప్రాంతాల్లో ఈ యొక్క కోవిడ్ పరీక్షల్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా చూసుకున్నట్లయితే మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ
UNEP and IEA report, world will need at least 14 billion cooling appliances by 2050. 2050 నాటికి 2050 నాటికి ఈ యొక్క కూలింగ్ అప్లయన్సెస్ అనేవి, ఈ కూలింగ్ పరికరాలు అనేవి తప్పనిసరిగా ఎందుకు కావాలంటే సుమారుగా 14 బిలియన్ కూలింగ్ పరికరాలు అవసరం అవుతాయి. అది మనకి ఏసీలు, స్ప్లిట్ ఏసీలే కానీ ఇంకోటి కానీ ఏదైనప్పటికీ కూడా 14 బిలియన్స్ కూలింగ్ అప్లయన్సెస్ అనేవి అవసరం అవుతాయని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎవరు ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి వారు ఎవరు అని చూసుకున్నట్లయితే UNEP మరియు IEA. ఈ రెండు సింబల్స్ చూడండి, UNEP అండ్ IEA. IEA అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఆ రెండు కూడా జాయింట్గా ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమనంటే 14 బిలియన్లు 14 బిలియన్స్ కూలింగ్ అప్లయన్సెస్ అనేవి 2050 నాటికి కావాలి అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ దాని యొక్క ఆ రిపోర్ట్ యొక్క ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే అది కూలింగ్ ఎమిషన్స్ అండ్ పాలసీ సింథసిస్ అనేటువంటి ఆ రిపోర్ట్ యొక్క పేరు ఏంటంటే కూలింగ్ ఎమిషన్స్ అండ్ పాలసీస్ సింథసిస్ అనేటటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం 2050 నాటికి కనీసం 14 బిలియన్స్ కూలింగ్ అప్లయన్సెస్ అనేవి, కూలింగ్ పరికరాలు అనేవి ప్రపంచానికి కావాలని చెప్పేసి అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి కూలింగ్ అప్లయన్సెస్ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఓన్లీ 3.6 బిలియన్స్ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్. కానీ 2050 నాటికి 14 బిలియన్లు కావాలి అని చెప్పేసి అని రిపోర్ట్ ఇచ్చింది. అవన్నీ 2050 కదండి, ఇప్పుడు ఎందుకు మనకి అదంతా అంటే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, అది రిపోర్ట్ నిన్న రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ను మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2050 నాటికి UNEP మరియు IEA ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎన్ని అప్లయన్సెస్ కావాల్సి ఉంటుంది కూలింగ్ అప్లయన్సెస్ అని చెప్పేసి అంటే 14, 16, 12, 9 సంథింగ్ ఏదో 4 డేటా ఇచ్చినట్లయితే గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. UNEP యునైటెడ్ నేషన్స్ ఎంప్లాయ్మెంట్ ఎకనామిక్ ప్రోగ్రామ్, ఇది కానీ IEA కానీ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కానీ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఏజెన్సీలు కాబట్టి అవి ఇచ్చినటువంటి డేటా చూసుకుని డేటా అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియా వైజ్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఇటీవల కాలంలో అట్ ద సేమ్ టైం ఢిల్లీ బేస్డ్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE అంటామండి, CSE ఇది ఢిల్లీకి సంబంధించినటువంటిది. అదేంటంటే ఇటీవల కాలంలో డేటా అనేది అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశంలో 2010 నుండి ప్రతి సంవత్సరం కూడా 13% కూలింగ్ అప్లయన్సెస్ అంటే కండిషన్స్, వేర్ కండిషన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి, అంటే డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా 2017 నుంచి 2027 మధ్యకాలంలో సుమారుగా 15% వాటి యొక్క డిమాండ్ పెరగవచ్చు. ఎందుకంటే ప్రధాన కారణం ఏంటంటే వాతావరణంలో జరిగే మార్పుల వల్ల ఈ యొక్క అప్లయన్సెస్ విలువ అనేది పెరుగుతుంది. రోజు రోజుకి ఈ యొక్క భూతాపం అనేది ఎక్కువైపోతుంది, భూమి మీద వేడి అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి వాటి యొక్క అప్లయన్సెస్ అనేవి ఈ యొక్క పరికరాలు, ఈ యొక్క కూలర్స్ కానీ ఏసీలు ఇవన్నీ కూడా ఎక్కువ అవసరం ఉంటాయని చెప్పేసి అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రెండు మనతో గుర్తుంచుకోవాలి, UNEP మరియు IEA ఇచ్చినటువంటి రిపోర్టు ఏ విధంగా ఉంది అనేది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయంగా చూసుకున్నట్లయితే మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ గో టు వర్చువల్ ఫర్ ద ఫస్ట్ టైం. మొట్టమొదటిసారిగా UNO స్టార్ట్ అయిన తర్వాత UNOలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి బాడీ మనందరికీ తెలుసు జనరల్ అసెంబ్లీ. దాన్ని మనం తెలుగులో సాధారణ సభ అని చెప్పేసి అని అంటాం. ఈ సాధారణ సభ అనేది అది స్టార్ట్ అయిన తర్వాత 1945 అక్టోబర్ 24th స్టార్ట్ అయింది. అక్టోబర్ 24వ తారీఖున UNO డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అది స్టార్ట్ అయిన తర్వాత ఇంతవరకు కూడా జనరల్ మీటింగ్ తప్ప వర్చువల్ మీటింగ్ అనేది ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు ఈ యొక్క వర్చువల్ మీటింగ్ అంటే ఆన్లైన్లోనే మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు. ఈ 75th యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ అనేది, ఈ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందంటే సెప్టెంబర్ 15th ఎప్పుడు జరుగుతుంది? సెప్టెంబర్ 15th 2028 స్టార్ట్ అవుతుంది. అయితే ఈయన ఎందుకంటే మనకి ఇక్కడ అని చెప్పేసి అంటే నార్త్ కొరియా అధ్యక్షుడు, ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఆయన పేరు కిమ్ జాంగ్ ఉన్. తెలుసు మనందరికీ, ఒక వివాదాస్పదమైన వ్యక్తి, ఒక వింత వ్యక్తి.
మనందరికీ కూడా తెలుసు, ఎవరిని లెక్క చేయనటువంటి వ్యక్తి కిమ్ జాంగ్ ఉన్. మొన్న ఇటీవల కాలంలో ఆయన కనిపించలేదని కూడా కొంతకాలం పాటు వార్తలు రావడం అనేది జరిగింది. ఆయన ట్రైన్ వేసుకుని ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పేసి, ఆయన సొంతగా ఓన్ ట్రైన్ ఉంటుంది, ఆయన అక్కడ దీవుల్లో ఉన్నారని చెప్పేసి అని కొంతకాలం పాటు కనపడలేదు. ఎప్పుడో కనిపిస్తూ ఉంటారు, మరి మాయమవుతూ ఉంటారు. సరే, ఏదేమైనప్పుడు కూడా కిమ్ జాంగ్ ఉన్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క సమావేశాలకి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిర్వహించేటువంటి సాధారణ సభ సమావేశాలకి ఈయన అటెండ్ అవ్వడానికి వర్చువల్గా అటెండ్ అవ్వడం అంటే అక్కడ మనకి న్యూయార్క్ వెళ్ళడానికి ఎవరికీ అవకాశం లేదు, కానీ ఈయన వర్చువల్గా ఈయన కూడా మీటింగ్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఆ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, ఎందుకంటే ఆయన జనరల్గా యూఎస్ఏ మీద ల్యాండ్ అవ్వడానికి ఎప్పుడో కలిశారు, కానీ గతంలో మన ట్రంప్ని వాళ్ళు కలిశాడు, కానీ ఆయన జనరల్గా యూఎస్ఏకి వ్యతిరేకం, రష్యాకి సపోర్టివ్గా ఉంటాడు. నార్త్ కొరియా ఎప్పుడు కూడా అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అదేవిధంగా ఈయన యూఎస్ఏ ట్రావెల్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్, ట్రెడిషనల్గా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడు, కానీ వర్చువల్ మీటింగ్ నేను పాల్గొంటున్నాడు. సరే, ఈ సాధారణ సభ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 15, 2020 మొదలవుతుంది. నెక్స్ట్, దీంట్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏం డిస్కస్ చేసుకున్నారు, బయోడైవర్సిటీ సమ్మిట్ దాని గురించి. నెక్స్ట్, అదేవిధంగా చూసుకున్నట్లయితే హై లెవెల్ మీటింగ్ సెలబ్రేట్ 25th anniversary ఆఫ్ ద 4th వరల్డ్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్. నెక్స్ట్, క్లైమేట్ వీక్. ఇంకా భారతదేశంలో సంబంధించిన బయోడైవర్సిటీ గురించి కానీ, క్లైమేట్ చేంజ్ గురించి కానీ, ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి కానీ, వీటిలన్నిటి గురించి కూడా ఇది డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సరే, యుఎన్ యొక్క హెడ్ క్వార్టర్స్, యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్, ఇక్కడ యుఎన్జిఏ అనేది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఏంటంటే సాధారణ సభ అనేది అది ఒక పాలసీ మేకింగ్ బాడీ అంటే చాలా ఇంపార్టెంట్ బాడీ. దాంట్లో సభ్య దేశాలన్నింటికి కూడా సభ్యత్వం అనేది దాంట్లో ఉంటుంది. దేని ప్రకారం ఏర్పడిందంటే శాన్ ఫ్రాన్సిస్కో చార్టర్ 1945 ప్రకారం ఇది ఏర్పడడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇది దీనికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వర్చువల్ మీటింగ్. దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే వర్చువల్ మీటింగ్స్, జనరల్ అసెంబ్లీ వర్చువల్ మీటింగ్ జరుగుతుంది September 15, 2020. ఆ పాయింట్ మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, లాస్ట్ పాయింట్గా చూసుకున్నట్లయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వీటిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏముంది లాస్ట్ చూసుకున్నట్లయితే సాహిల్ సేత్ అపాయింటెడ్ యాజ్ ఏ అడ్వైజర్ ఫర్ ద బ్రిక్స్ CCI. ఈయనేనండి సాహిల్ సేత్ ఈయన. నెక్స్ట్, బ్రిక్స్ యొక్క CCI అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ. దీనికి అడ్వైజర్గా, హానరరీ అడ్వైజర్గా ఈయన్ని నిన్న నియమించడం అనేది జరిగింది. ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆయన ఏ ప్రాంతానికి చెందినవారు ఏంటనే విషయం కూడా చూద్దాం. ఇటీవల కాలంలో సాహిల్ సేత్ని ఆయన అడ్వైజరీ కమిటీకి ఆనరీ అడ్వైజర్గా బ్రిక్స్లో ఉన్నటువంటి CCIకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఆయన నియమించడం అనేది జరిగింది. ఆయన ఏం పనిచేస్తున్నారని ప్రజెంట్ ఆయన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ముంబై కస్టమ్స్కి కస్టమ్స్లో ఈయన కమిషనర్గా వర్క్ చేయడం అనేది జరిగింది. ఈయన్ని ప్రజెంట్ బ్రిక్స్ కమిటీకి CCIగా బ్రిక్స్లో ఉన్నటువంటి CCIకి ఈయన్ని హానరరీ అడ్వైజర్గా నియమించడం జరిగింది. అయితే ఈయనకి ఇచ్చే అమౌంట్ ఎంత, దాంట్లో జాయిన్ అయినందుకు ఈయనకి ఇచ్చే అమౌంట్ ఎంత, నో రెమ్యూనేషన్, అంతేకాకుండా నో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్. ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేదంటే ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ పక్కకి పెట్టండి, ఓన్లీ రికమెండేషన్ చేస్తూ ఉంటాడు అంతే, సలహాలు ఇస్తూ ఉంటాడు అంతే ఆయన. నెక్స్ట్, కానీ చాలా ఉన్నతమైనటువంటి పోస్ట్, అది మంచి పోస్టు. ఆ పోస్ట్కి ఇన్ని సెలెక్ట్ చేసుకోవడం, భారతదేశం నుంచి ఇన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి ఎటువంటి అమౌంట్ ఇవ్వడం అనేది జరగదు. నెక్స్ట్, ఇక్కడ ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి CCI ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ టు MSMEస్కి సపోర్ట్ సిస్టమ్గా ఉండడం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఈయన విత్ బ్రిక్స్ CCI అనేది సపోర్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. సరే, బ్రిక్స్ కంట్రీస్ మనందరికీ తెలుసు. ఈ యొక్క బ్రిక్స్లో ఉన్నటువంటి కంట్రీ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా
అండ్ సౌత్ ఆఫ్రికా. ఇవన్నీ కూడా ఈ 5 దేశాలు బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాలు. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ గ్రూపుల్లో ఇది ఒకటి. పవర్ఫుల్ గ్రూపుల్లో బ్రిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి మోస్ట్ ఇంపార్టెంట్ బ్రెజిల్ ఉంది, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్నాయి. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 42% ఆఫ్ ద వరల్డ్ పాపులేషను ఈ బ్రిక్స్లోనే ఉన్నాయండి. ఈ డేటా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకున్నట్లయితే 42% ఏముందంటే పాపులేషన్, వరల్డ్ పాపులేషన్లో 42% పాపులేషను ఈ యొక్క బ్రిక్స్లోనే ఉంది. అదేవిధంగా 23% ఆఫ్ ద వరల్డ్ జీడిపి, 23% వరల్డ్ జీడిపి ఎక్కడుందంటే ఈ బ్రిక్స్ కంట్రీలోనే ఉంది. అదేవిధంగా 18% వరల్డ్ ట్రేడ్, 18% వరల్డ్ ట్రేడ్ ఎక్కడ జరుగుతుందంటే ఈ యొక్క బ్రిక్స్ కంట్రీస్లోనే జరుగుతుంది. కాబట్టి బ్రిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బ్రిక్స్లో పార్టీ మనకి ఏంటంటే ఈ యొక్క సిసిఐ అనేది. దానికి ఆనరరీ అడ్వైజర్గా ఇటీవల కాలంలో సహిల్ సేతిని నియమించడం అనేది జరిగింది. ఈయన మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. వీటిలన్నింటినీ కూడా ఒకసారి నోట్స్ రూపంలో రాసుకోండి. అదేవిధంగా ఇవి ఏమైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నింటిని కూడా ఒక సినాప్సిస్ రూపంలో రాసుకుని ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.